ఓనర్ బాగా ఏడిపించేస్తున్నాడు. ఎరా డబ్బులు ఇవ్వట్లేదండి. సరిగ్గా ఇవ్వట్లేదురా, పని చేస్తున్నాను కానీ. ఓ సంతూర్ సభ్యుడు పని అర్జెంట్ అంటాడు, డబ్బులు అడిగితే ఇవ్వడు. సంతూర్ సభ్యమ్మా బాగా ఏడిపించేస్తున్నాడు రా. ఈలోగా చేసిన పనికి వంకలు. ఇంకెంతరా, 15 రోజుల్లో అయిపోద్ది, గొడవ వదిలిపోతుంది. ఇలాంటితో పని చేయకూడదురా బాబు. ఎవడో నా గురించి ఓనర్కి బ్యాడ్ చెప్పుకుంటాడు రా. అలా జరిగిందంటావు అయితే. అవును రే, నాగమణి గారికి ఎలా ఉంది? పని అవదరా. మరి గత్తికి పకీర్ దగ్గరికి తీసుకెళ్లారా, అన్నీ కట్టించారు, ఏం పని అవ్వలేదు. ఈ రోజే రేపు అన్నట్టుగా ఉంది. అవునా? ఏమైందన్నా? నాగమణి గారని పాపం చేతపడి చేసేసారండి. చేతబడా? ఏంటండి నవ్వుతున్నారు? చూడ్డానికి చదువుకున్న వాళ్ళ ఉన్నారు, మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? గేదె ఉదయం పాలిస్తుందండి, సాయంత్రం సడన్గా పాలు ఇవ్వడం మానేస్తుంది, తిండి కూడా మానేస్తుంది, మరుసటి రోజు చచ్చిపోద్దండి. తిరిగి తిరిగి మనిషి అండి, సడన్గా మంచాన్ని పట్టేస్తాడు. తర్వాత ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా పని అవదండి, వారం రోజుల్లో చచ్చిపోతాడు. పచ్చని చెట్టండి, రాత్రికి రాత్రి ఎండిపోద్ది. ఇలాంటిది 3 నెలలకు ఒకటన్నా జరుగుతుందండి. చిన్నోడో పెద్దోడో ముసలోడో ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారండి. నమ్మకపోతే ఏం చేస్తామండి? అవునా? అవునండి. ఒరే వచ్చేస్తున్నాడు. ఒరే లోపల పో. ఇదేంట్రా బాబు ఇలా తిరుగుతున్నాడు? ప్రభువా, మాంత్రిక శక్తులు కానీ చేతబడులు కానీ ఇంతకాలం లేవని అనుకున్నాను, కానీ ఇప్పుడు స్వయంగా అనుభవించి తెలుసుకున్నాను. నన్ను ఈ చలి జ్వరం నుంచి విడుదల చేయండి. చీకటి శక్తులను అణిచివేయడానికి నాకు శక్తిని దయచేయండి. నీ మీద ఉన్న విశ్వాసంతో నాగమణి గారికి ప్రార్థన చేయడానికి రేపు వెళతాను ప్రభువా. నాకు అద్భుత విజయం దయచేయండి. యేసు, నీ నామానికే విజయం. నమస్తే అండి. వందనాలండి. ఎలా ఉందండి? వారం రోజుల నుంచి ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. మా అమ్మ ఏమైపోద్దో అని చాలా భయంగా ఉందండి. చిన్న ప్రార్థన చేయమంటారా? చెయ్యండి బాబు. కళ్ళు మూసుకోండమ్మా. ఈమె చనిపోతుందని ఊరంతా అనుకుంటున్నారయ్యా. ఈమె కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నారయ్యా. చనిపోయిన లాజరును బ్రతికించిన నీకు చావు బ్రతుకుల మధ్య ఉన్న ఈమెను బ్రతికించడం ఎంత ప్రభువా? ప్రభువా, నువ్వు సర్వశక్తిమంతుడవు, సజీవుడవు. ఆ విషయం ఈ గ్రామానికి తెలియనట్లు అద్భుతం చేయి తండ్రి. ఆమేన్. అమ్మా, ఒరే నాని, మంచిలాంటి తీసురా. నా చేతుల్లో ఏమీ లేదమ్మా, అంతా ప్రభువే చేశాడు. నేను ఈ గ్రామంలో ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రార్థన వినేవాడు, శక్తిగలవాడు. ఆ విషయం ఇప్పుడు మీ కళ్ళ ముందు రుజువైంది.
ఆయన రోగుల్ని స్వస్థపరిచేవాడు మాత్రమే కాదు, ప్రతి పాపాన్ని కడగగలిగినవాడు కూడా. మనందరం పాపం చేసిన వాళ్ళమే. దాన్ని ఆయన దగ్గర ఒప్పుకుంటే మన పాపాలన్నింటి నుండి విడుదల చేస్తాడు. ప్రభువుని నమ్ముకోండమ్మా. నేను మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తాను. ఉంటానమ్మా. నాగమణి భలే బతికేసిందిరా. నేనైతే చచ్చిపోద్దనుకున్నాను, బాగానే బతికింది. నాగమణి గారు ఏంట్రా అలా బతికేశారు? ఊరంతా అదే చెప్పుకుంటున్నారా బాబు. నేనైతే చచ్చిపోద్ది అనుకున్నాను రా. ఇప్పటి వరకు మన ఊర్లో ఆ పొజిషన్కి వచ్చి బతికిన వాళ్ళు ఎవరు లేరురా. నిజంగా దేవుళ్ళో ఏదో ఉందిరా. నిద్ర రావట్లేదండి, పీడకాళ్ళు వచ్చేస్తున్నాయి, ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు గొప్పతనం గురించి తెలుసుకుని జక్కయ్య అనే వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత జక్కయ్య తన ప్రవర్తనని మార్చుకున్నాడు. మీరు కూడా ప్రభువు గొప్పతనం తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చారు. మన ప్రవర్తన కూడా జక్కయ్య ప్రవర్తనలా మార్చుకోవాలి. రే నాన్న, ఇలా రండి. సాయంత్రం చర్చి దగ్గర ట్యూషన్ చెప్తాను, వస్తారా? వెరీ గుడ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకురండి. పైన రేక్ షెడ్ కూడా ఉంది. ఇదైతే చర్చికి బాగుంటుంది. ప్రభువా, నీ చిత్తమైతే అక్కడ చర్చ నడపడానికి ద్వారాలు తెరవండి. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు జాన్ అండి. మీ ఇంటి పైన రేకుల షెడ్ అద్దెకిస్తారా? దేనికండి? నేను పాస్టర్నండి. పక్క వీధిలో నాగమణి గారి ఇంటి అరుగు మీద ప్రతి ఆదివారం ప్రార్థన పెడుతున్నాను. పైన షెడ్ ఏమైనా అద్దెకిస్తారేమో చర్చ నడపడానికని అడుగుదామని వచ్చాను. ఆహా, అక్కడ చర్చి పెడుతుంది మీరేనండి. మా అమ్మగారు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారండి. పైన రేకుల షెడ్ వేసింది కూడా చర్చి గురించే వేసారండి. కానీ మా నాన్నగారికి దేవుడు అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఆహా, అందుకే మా నాన్న ఏ పాస్టర్ని రానిచ్చేవాడు కాదు. తర్వాత మా అమ్మ చనిపోయింది. మా నాన్న తాగుబోతు. తాగి 4 సంవత్సరాల నుంచి పక్షవాత వచ్చి మంచమే పడిపోయాడు. ఇంకా షెడ్లో మేము పాత సామాన్లు అయ్యి వేసుకుంటున్నాం. నేనొకసారి వెళ్ళి మాట్లాడనా? అస్సలు ఏ ఉపయోగం ఉండదండి. చర్చికి అయితే అస్సలు ఇవ్వడు. మీరు ఇంకోటి ఏదైనా చూసుకోవడం బెటరు. లేదు, నేనొకసారి మాట్లాడి చూస్తాను. సరే, మీ ఇష్టమండి. ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. రేపో మాపో అన్నట్టు ఉన్నాడు. ఓకే. అంకుల్, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చానండి. మీకు ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. మిమ్మల్ని చూస్తుంటే మీరు శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ బాధపడుతున్నారనిపిస్తుంది. భార్య చనిపోయింది. కూతురికి ఇంకా పెళ్లి చేయలేదు. కొడుక్కంటూ ఏమీ కూడబెట్టలేదు. నేను చనిపోతే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని బాధపడుతున్నారు కదా. బాధపడకండి అంకుల్, మీకు నయమైపోతుంది. మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారు. మీ బాధ్యతలన్నీ నెరవేరుస్తారు. మీకోసం చిన్న ప్రార్థన చేయమంటారా? పరిశుద్ధుడా, దేవా, తల్లి గర్భంలో మమ్మల్ని నిర్మించిన నీకు చచ్చుబడిపోయిన ఈ అవయవాల్ని బాగు చేయడం ఎంత ప్రభువా. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ వ్యక్తిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. ఈ వ్యక్తి తన జీవితకాలంలో ఎన్నో పాపాలు చేసుంటారు. తాగారు, తనకిష్టమొచ్చినట్లు తిరిగారు. తన ఆలోచనల ద్వారా, తన శరీరం ద్వారా ఎన్నో పాపాలు చేసుండొచ్చు. నేను ప్రార్థిస్తుండగా ఈ వ్యక్తి పాపాలన్నింటినీ తొలగించి ప్రభువా, ఈ క్షణమే ముట్టి ప్రభువా ఈ వ్యక్తిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేనిక్కడికి ఒక అవసరం మీద వచ్చాను, కానీ అది జరగాలని నేను ఇప్పుడు కోరుకోవడం లేదు తండ్రి. ఈ వ్యక్తికి సంపూర్ణమైన స్వస్థత తప్పక దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు స్వస్థత దయచేస్తారని నమ్ముతున్నాను. ఆమెన్. నా పాపాలు క్షమించగా.
నన్ను బాగు చేయి. నా పాపాలు క్షమించయ్యా, నన్ను బాగు చేయి. ఒరేయ్, ఇప్పుడు వచ్చిన అబ్బాయి ఏడి? ఎక్కడ? ఈడ అబ్బాయి ఏడి? అదేట్రా అలా చూస్తావేటి? అబ్బాయి ఏడి? నాన్న నువ్వు నడిచి వచ్చేసేవేటి? ఒరేయ్, ఆ అబ్బాయి ఎక్కడున్నాడో చూడరా, తీసుకురారా ఒకసారి, తీసుకురారా. నాన్న నువ్వు వెళ్ళి కూర్చున్నా, నేను తీసుకొస్తాను. ఒరేయ్, నాకేం అవ్వదు, ముందు ఆయన తీసుకురా, నువ్వు వెళ్ళి. సరే సరే నాన్న. రా బాబు, వచ్చావా? నేను ఇలా లేచి నిలబడతాను, నడుస్తాను అనుకోలేదు బాబు. ఆ మనిషి మీద చచ్చిపోతాను అనుకున్నాను. నీ దయ వల్లే బతికాను బాబు. మీకేం కాదండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో నేను చేసింది ఏమీ లేదు, అంతా దేవుడే చేశాడు. దేవుడే మిమ్మల్ని స్వస్థపరిచాడు. ప్రైజ్ గాడ్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. యేసుక్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయారని ఈ వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకోవాలంటే ముందు ఆయనకున్న లక్షణాలను మనం తెలుసుకున్నప్పుడు ఆయన్ను అనుసరించి ఆయన్ను మనకు మాదిరిగా పెట్టుకుని ఆయన మార్గంలో మనం నడవడానికి అవకాశం ఉంటుంది. అయ్యగారు, మన మేడ మీద షెడ్ రెడీ అయిపోయిందండి. వచ్చి ఆదివారం నుంచి మీరు తెచ్చి అక్కడే పెట్టుకోవచ్చు. మీరు ఒక్క రూపాయి కూడా అద్దె కట్టక్కర్లేదు. చాలా థ్యాంక్స్ అండి.